హాయ్ అండి, మళ్ళీ కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చాను. సో నా పేరైతే హేమ, ఆల్రెడీ అందరికీ తెలుసు కదా. వీటి పేరు ఏంటో చెప్పండి. సో నాకు తెలిసి వీటి పేరు పొటల్స్ అంటారండి. ఇవి వెస్ట్ బెంగాల్ నుంచి మా అత్తగారు మొన్న వచ్చారు. సో అవైతే తీసుకొచ్చారండి. ఇక్కడ మనకు ఆంధ్రాలో ఇవైతే రేర్ గా దొరుకుతాయి. దొరకవు అని మాత్రం నేను అనను, చాలా రేర్ గా దొరుకుతాయండి. ఎక్కడోగానే దొరుకుతాయి. చాలా వరకు ఇవి ఎలా వండుకోవాలో కూడా ఎవరికి తెలియదండి. ఈ పొటల్స్ ని మనం చాలా రకాలుగా వండుకోవచ్చు. ఈ పొటల్స్ తో చక్కగా ఫ్రై పెట్టుకోవచ్చండి. లేదా అదేనండి, ఫ్రై అంటే ఏపుడు కర్రీ, ఫ్రై ఐటమ్ అయినా చేసుకోవచ్చు, గ్రేవీ కర్రీ అయినా చేసుకోవచ్చు, మసాలా పొటల్స్ అయినా చేసుకోవచ్చు. ఇది చికెన్ కర్రీలో వేసుకొని కూడా వండుకోవచ్చు. మటన్ అదేనండి, మేక మాంసం మటన్ లో కూడా వేసి వండుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ రోజు నేను ఫ్రై ఐటమ్ అయితే చూపిస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. పొటల్స్ ఫస్ట్ వాష్ చేసుకున్నాం కదా. వాష్ చేసిన తర్వాత మనం ఫస్ట్ గా పైన లేయర్ మొత్తం తీసుకోవాలండి. మరీ గట్టిగా కాదు, నైఫ్ తో అదేనండి చాకుతో లైట్ గా ఇలా గీసుకోవాలన్నమాట. చూసారా, ఇది తొక్కలాగా వచ్చేలాగా. అంతే, అవన్నీ గీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే దుంపలు చెక్కిందంతా చెక్కకూడదండి. ఇలా చాకుతో నైఫ్ తో మాత్రమే ఇలా మనం దాన్ని మొత్తం ఆ లేయర్ మొత్తం వచ్చేలాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి పొటల్స్ అన్ని. ఇది ఫ్రై ఐటమ్ కి అయితే ఒకలా కట్ చేసుకుంటాను నేను. గ్రేవీ కర్రీకి అయితే ఈ పొటల్స్ ని మధ్యలో కట్ చేసేసి మొత్తం 4 ముక్కలు కట్ చేస్తాను. అదే ఫ్రై ఐటమ్ కి అయితే నేను సన్నగా కట్ చేస్తానండి, పొడవు ముక్కలాగా. భలే ఉంటుంది కర్రీ అయితే, చాలా మంచిది ఒంటికి కూడా, మనకి హెల్త్ పర్పస్ కూడా చాలా మంచిదండి. బెంగాల్లోనే దొరుకుతాయి ఇవి ఎక్కువ, మనకి ఆంధ్రాలో చాలా తక్కువ దొరుకుతాయండి పొటల్స్ అనేది. నేనైతే బెంగాల్ వెళ్ళాకే తిన్నాను, కానీ తర్వాత ఇక్కడ దొరుకుతున్నాయి, కానీ రేర్ గా దొరుకుతున్నాయి. మేము ఇదివరకు వైజాగ్ లో ఉండేవాళ్ళం కదండి. వైజాగ్ లో అయితే బాగా ఎక్కువ దొరికేవి, కానీ టేస్ట్ అయితే ఉండేది కాదు, సప్పగా ఉండేవి. కానీ ఈ బెంగాల్ పొటల్స్ అయితే మాత్రం చాలా తీయగా ఉంటుందండి. కర్రీ వండుకుంటే మనకి తీయగా ఉంటుంది. సో మా వారు బెంగాల్ సైడ్ కాబట్టి ఏ కర్రీ వండినా మాకు అదేనండి పొటాటో ఉండాల్సిందే. అందులోనూ ఈ పొటల్ కర్రీకి ఓన్లీ పొటల్స్ కర్రీ వండినా బాగుంటుంది. అలాగే మనకి ఆలు పొటల్స్ ఫ్రై అయినా గ్రేవీ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇది మధ్యలో ఇలా కట్ చేసుకొని ఫ్రై పీసెస్ కి అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అలా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పొటల్ అనేది మరీ మెత్తగా అవ్వకుండా, మరీ గట్టిగా అయిపోకుండా మనకి ఒక పద్ధతిలో అనేది ఫ్రై అవుతుంది. లేకపోతే రేకుల్లాగా అదేనండి డ్రై లాగా అయిపోతుంటాయి. మరి ఎక్కువ సన్నగా కట్ చేసినా సరే సరైన పద్ధతిలో మనం కట్ చేసుకోవాలి. వెరీ ఐరన్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటాయండి ఇందులో పిక్కలు ఉంటాయి కదా, అది మరీ ఒంటికి మంచిదండి. ఇదే కర్రీను నేను చాలా రకాలుగా ఉండేదాన్ని. మసాలా వేసి గ్రేవీ కర్రీలా ఫ్రై చేసేదాన్నండి. అలాగే చికెన్ లో ఉండేదాన్ని, మటన్ లో ఉండేదాన్ని, చాలా రకాలుగా ఉంటాను నేనైతే. నాకు ఈ కర్రీ ఒక 7-8 రకాలుగా వండడం వచ్చు. ఈ పొటల్స్ కర్రీని ఆలు వేసి వండుతాను, గోబీ పువ్వు వేసి వండుతాను, కలగూరలా వండుతాను, నాన్ వెజ్ ఐటెంలో కూడా వండుతాను. సో ఇలా అన్ని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. చూసారా, నేను ఎంత కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను చెప్పిన విధంగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి అనేది పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి అనేది పెట్టుకోవాలి. ఈ కర్రీ మెయిన్ వచ్చేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కళాయి పెట్టుకున్నాను కదా, కళాయిలో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. 1 నుంచి 1, 2, 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఈ కర్రీకి ఆయిల్ పడుతుంది మనకి. ఫ్రై ఐటమ్ దేనికైనా ఆయిల్ అనేది కంపల్సరీ పడుతుంది. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, మీరేం యూజ్ చేస్తున్నారో నాకు చెప్పండి. అలాగే కొంచెం జీలకర్ర, ఏ కూర వండినా సరే తాలింపులో జీలకర్ర వేస్తే జీర్ణశక్తి అనేది పెరుగుతుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా ఏ కర్రీ వండుకోవాలన్నా. సో ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అండ్ ఎండుమిర్చి. ఫ్రై కర్రీస్ కి ఎండుమిర్చి వేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. కరివేపాకు, ఇది మినుములు, శనగపప్పు అయినా వేసుకోవచ్చు తాలింపుగా, కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదని నేను వేయను, స్కిప్ చేస్తాను అంతే. సో ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాష్ చేసి చక్కగా పక్కన పెట్టుకున్నాం. వీటిని కళాయిలో వేసేసుకొని 1-2 సార్లు బాగా తిప్పుకొని అదేనండి కలుపుకొని కింద నుంచి పై వరకు మాడకుండా బాగా కలుపుకోవాలి. లేదా కుదుపుకోవాలి, సరిపోతుంది.
నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మనం పసుపు ఉప్పు వేస్తే కూర అనేది బాగుంటుంది. ఎందుకంటే ఈ లోపు అది పచ్చదనం పసరవాసన అనేది పోతుందండి మనకి. వెంటనే ఉప్పు పసుపు వేయడం వల్ల పసరవాసనకి పట్టేస్తాయి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచడం వల్ల, అది పక్కన ఉంచడం అంటే స్టవ్ మీద ఉంచడం వల్ల ఆ పసరవాసన అంతా పోయి మనకి కర్రీ అనేది ఆ పసరవాసన లేకుండా కొంచెం కమ్మగా ఉంటుంది, ఏ కర్రీ అయినా సరే. సో ఇప్పుడైతే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అనేది తగినంత యాడ్ చేస్తున్నాను. సరిపోకపోతే మనం లాస్ట్లో దించే ముందు కొంచెం వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. దించే ముందు అంటున్నాను. నేనైతే సరిపడినంత వేస్తుంటాను, కరెక్ట్గానే వేస్తుంటాను ఫ్రై కర్రీస్కి. సో ఇప్పుడైతే కొంచెం కలుపుకొని కర్రీకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరి 5 or 6 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి కర్రీ అనేది. 5 నుంచి 6 కాదు, సారీ, 5 నుంచి 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి చిన్న సిమ్లో. మూత పెట్టేసుకుని సిమ్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 10 మినిట్స్ ఆఫ్టర్ తీస్తున్నాను. చూసారా చక్కగా ఉడికిపోయే పొటల్స్ కూడా. ఇప్పుడు మనం దీనిలోకి కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కారం అనేది కొంచెం యాడ్ చేసుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ 70% మనకు ఫ్రై అయిపోయింది. ఆలు కూడా అదే పొటాటో కూడా ఉడికిపోయింది. పొటల్స్ కొంచెం ఉడకాలి. మనం ఈలోపు కారం అనేది యాడ్ చేసేసుకుందాం కొంచెం. నెక్స్ట్ వచ్చేసి నేను జీరా ధనియా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తానండి ఏ కూరకైనా సరే. సో నేను అది కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. జీరా ధనియా పౌడర్ కలిపిస్తే మనకి ఇంట్లో అయినా రెడీ చేసి పెట్టుకోవచ్చు, లేదా బయటైనా మనకి మార్ట్స్లో కూడా ప్యాకెట్స్ దొరుకుతాయండి. పెద్ద రేట్ ఏం కాదు ఆ ప్యాకెట్స్ వచ్చి మనకి. సో ఎంతమందికి కర్రీ తెలుసో నాకైతే ఒక కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. సో జీరా ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది బాగా కలిసేలాగా కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. సో మూత తీసిన తర్వాత చూస్తే మాత్రం కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతుందండి. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం వాళ్ళైతే కామెంట్ చేయండి. అలాగే ఈ పొటల్స్ ఎంతమందికి తెలుసో వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరెవరికి కర్రీ కోసం తెలుసో వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో చూసారు ఎమ్మి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. పొటల్స్తో కొంచెం మీకు కనిపిస్తుంది అలా మాడినట్టుగానే, అది మాడినట్టు కాదండి, అలానే ఫ్రై అవుతుంది ఈ పొటల్స్ కర్రీ అనేది. చూసారు ఎంత చక్కగా ఫ్రై అయిందో, ఎక్కడ ముక్కలు లేదు కదండి. మనకి ఎలా కట్ చేసాం ఆ పీసులుగా కనిపిస్తున్నాయి. చక్కగా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడైతే రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి కర్రీ అనేది. రైస్లోకి అయితే ఇంక చెప్పక్కర్లేదు, రోటీలోకి అయితే ఫ్రై కర్రీ ఉంటే ఇంకా టేస్టే వేరండి. ఎప్పుడైనా మార్కెట్లో ఎవరికైనా దొరికితే మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. సో ఈ పొటల్స్ గురించి ఎవరికైనా తెలుసుంటే వాళ్ళైతే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో ఇకైతే ఉంటాను, బాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఈ పొటల్స్ ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.